స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 రీక్యాప్ వీడియో. ఫస్ట్ 3 సీజన్స్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంతవరకు చెక్ చేయనట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక లుక్ వేసేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నోటిఫికేషన్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి. ఇంకా సీజన్ 4 దగ్గరికి వస్తే మనకి ఫ్లాష్ బ్యాక్ పర్సన్ చూపిస్తారు. అంటే పాప ఉన్నప్పుడు అండ్ 11 చిన్నప్పుడుగా ఉన్నప్పుడు. పాప ఏమో నెంబర్ 10తో తన పవర్ ని టెస్ట్ చేస్తున్నప్పుడు 11 ఏమో అక్కడున్న మిగతా వాళ్ళందరినీ వాళ్ళ ఎముకల్ని విరిచేసి చంపేస్తుంది. పాప ఏమో అసలు నువ్వేం చేసావు అని గట్టిగా అడుగుతాడు. అక్కడతో ఈ సీన్ కట్ అయిపోద్ది. స్టోరీ ఇప్పుడు లేట్ 80s లో జరుగుతూ ఉంటుంది. మన పిల్లల గ్యాంగ్ మొత్తం కూడా ఏజ్ పెరిగి పెద్దోళ్ళు అవుతారు. లూకస్ ఏమో బాస్కెట్బాల్ టీమ్ లో జాయిన్ అవుతాడు. అండ్ మిగతా వాళ్ళందరూ ఏమో ఎడ్డీ అనే ఒక పర్సన్ తో డంజియన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ ఆడుతూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక క్లబ్ ఉంటది. ఆ క్లబ్ పేరు వచ్చేసి హెల్ ఫైర్ క్లబ్. అండ్ అదే కాలేజీలో చదివే క్రిస్సీ అనే ఒక అమ్మాయిని ఒక గడియారం వెంటాడుతూ ఉంటుంది. తన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఎడ్డీ క్రిస్సీకి డ్రగ్స్ ని కూడా అమ్ముదాం అనుకుంటాడు. కానీ క్రిస్సీ తీసుకోదు. ఒక రోజు రాత్రి డ్రగ్స్ కోసం క్రిస్సీ ఎడ్డీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అదే రోజు రాత్రి ఒక వింత మాన్స్టర్ లాంటిది వచ్చి క్రిస్సీని గాల్లో లేపి బోన్స్ మొత్తం విరగొట్టేసి చంపేస్తుంది. ఇది మొత్తం ఎడ్డీ తన కల్లారా చూస్తాడు. ఆ మాన్స్టర్ పేరు వచ్చేసి వెక్కనా. ఈ సీజన్ కి వెక్కనానే మన మెయిన్ విలన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏమో ఎడ్డీ సస్పెక్ట్ నెంబర్ 1. ఎడ్డీ ఏమో ఇప్పుడు ఎవరికి కనిపించకుండా సీక్రెట్ గా దాక్కుని ఉంటాడు. రాబిన్ అండ్ స్టీవ్ ఏమో ఇప్పుడు ఒక వీడియో స్టోర్ లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళ వీడియో స్టోర్ ని ఉపయోగించుకుని ఎడ్డీ ఎక్కడ దాక్కున్నాడు డస్టిన్ కనిపెడతాడు. అండ్ అతని దగ్గరికి వెళ్తారు. అతనికి హాకిన్స్ లో జరిగిన మొత్తం చెప్పి అసలు నువ్వు ఏం చూసావో చెప్పు అని చెప్తారు. 11 ఏమో విల్లు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కాలిఫోర్నియా వెళ్ళిపోతుంది. అక్కడ కాలేజ్ లో 11 ని చాలా మంది ఏడిపిస్తూ ఉంటారు. 11 కేమో తన పవర్స్ అన్ని పోతాయి. లాస్ట్ సీజన్ లో తన పవర్స్ ని ఎక్కువగా వాడేసినందువల్ల. మైక్ ఏమో సెలవులకి 11 ని కలవడానికి కాలిఫోర్నియా వస్తాడు. జోనథన్ కేమో ఆర్గైల్ అనే ఒక కొత్త ఫ్రెండ్ దొరుకుతాడు. నాన్సీ అండ్ జోనథన్ ఏమో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉంటారు. అండ్ ఆ లాంగ్ డిస్టెన్స్ అనేది వాళ్ళ మధ్య కొన్ని సమస్యల్ని తెచ్చిపెడుతుంది. జోనథన్ ఏమో నాన్సీతో పాటు కాలేజ్కి వెళ్ళాలి. కానీ తన ఫ్యామిలీని వదిలి వెళ్ళాలనుకోడు. అండ్ జాయ్సిక్ ఏమో రష్యా నుంచి ఒక పార్సిల్ లాంటిది వస్తుంది. ఆ పార్సిల్ లోనే హాపర్ ఇంకా బతికే ఉన్నాడు అని ఒక నోట్ వస్తుంది. లాస్ట్ సీజన్ లో హాపర్ చనిపోయాడు అని అనుకుంటారు. కానీ అతను ఆ పోర్టల్ ద్వారా వెళ్తే రష్యాకి వెళ్ళిపోతాడు. రష్యన్స్ అక్కడ హాపర్ ని పట్టుకుని బంధిస్తారు. ఈ హాపర్ రష్యా మ్యాటర్ మీద జాయ్సీ ఏమో ముర్రే బౌమన్ ని కాంటాక్ట్ అవుతుంది. అండ్ హాపర్ ఏమో రష్యాలో ఎన్జో అనే ఒక సెక్యూరిటీ గార్డ్ తో పరిచయం పెంచుకుంటాడు. అతనేమో హాపర్ ని అక్కడ నుంచి తప్పిస్తా ఉంటాడు. కానీ అతనికి డబ్బులు కావాలి. అసలు ఇప్పుడు సింపుల్ గా ప్లాన్ ఏంటంటే జాయ్సీ అండ్ ముర్రే బౌమన్ ఇద్దరు కలిసి రష్యాకి వెళ్ళాలి. అక్కడ యురి అనే ఒక వ్యక్తిని కలిసి అతనికి డబ్బులు ఇవ్వాలి. అతనే మన హాపర్ ని తీసుకొచ్చే పైలట్ అనమాట. ఇంకా ప్లాన్ ప్రకారం ముర్రే అండ్ జాయ్సీ ఇద్దరు యురిని కలుస్తారు. కానీ యురి ఏమో హాపర్ అండ్ ఎన్జోని మోసం చేసి అండ్ జాయ్సీ అండ్ ముర్రే బౌమన్ కి డ్రగ్స్ ఎక్కించి వాళ్ళని కట్టేసి ఆ రష్యా వాళ్ళకి అమ్మేద్దాం అనుకుంటాడు. హాపర్ అండ్ ఎన్జో తప్పించుకోవడానికి ప్లాన్ వేశారు అని రష్యా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. హాపర్ అండ్ ఎన్జో ఇద్దరిని ఇప్పుడు జైల్లో వేసేస్తారు. మరోపక్క క్రిస్సీ మర్డర్ జరిగాక నాన్సీ కూడా ఈ మ్యాటర్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. నాన్సీతో పాటు ఫ్రెడ్ అనే ఒక వ్యక్తిని కూడా తీసుకొస్తుంది. కానీ వెక్కనా ఏమో ఆ ఫ్రెడ్ ను కూడా ఎముకలు విరిచేసి చంపేస్తాడు. అండ్ మరోపక్క క్రిస్సీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో క్రిస్సీ చావుకి ఎడ్డీయే కారణం అనుకుని ఎడ్డీ కోసం వెతుకుతూ ఉంటాడు. లూకస్ కూడా వాళ్ళ టీమ్ లోనే ఉంటాడు. మరోపక్క మైక్ అండ్ 11 కాలిఫోర్నియాలో చిల్ అవుతూ ఉంటారు. వీళ్ళేమో మైక్ తనని ఇగ్నోర్ చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటాడు. మైక్ కూడా నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కదా, సారీ నేను నీకు టైం ఎక్కువ ఇవ్వలేకపోతున్నా అని చెప్తాడు. కానీ వీళ్ళు ఇంకో విషయం గురించి ఇంకా బాధపడుతూ ఉంటాడు. అదేంటంటే వీళ్ళు ఒక గే అని అది ఎవరికి చెప్పుకోలేడు. ఇంకా 11 ని మళ్ళీ కాలేజీలో అమ్మాయిలు ఏడిపిస్తారు. ఈసారి 11 సహనం కోల్పోయి స్కేటింగ్ షూ తో ఒక అమ్మాయి ముక్కుని పగలగొట్టేస్తుంది. ఈ మ్యాటర్ మీద పోలీసులు 11 వాళ్ళ ఇంటికి వచ్చి 11 ని తీసుకువెళ్తారు ఇన్వెస్టిగేషన్ కోసం. అసలు క్రిస్సీకి ఫ్రెడ్ కి ఎందుకు ఇలా జరిగింది, అసలు వెక్కన ఎవరిని టార్గెట్ గా ఎంచుకుంటున్నాడు అని అందరూ ఆలోచిస్తూ ఉంటే మ్యాక్స్ ఏమో ఒక కనెక్షన్ చెప్తుంది. అదేంటంటే క్రిస్సీ అండ్ ఫ్రెడ్ ఇద్దరు మిస్ ఢిల్లీ దగ్గర థెరపీ సెషన్స్ ని తీసుకున్నారు. అండ్ ఆమె వాళ్ళకి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చింది. ఆ టాబ్లెట్స్ యూస్ చేశాక వాళ్ళ ముక్కులోంచి రక్తం కారుతుంది, తలపోటు రావడం, వాళ్ళు వీక్ అయిపోయారు. ఈ వీక్నెస్ ని వెక్కన అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళని టేక్ ఓవర్ చేసి చంపేస్తుంది. కాకపోతే ఇప్పుడు మ్యాక్స్ కూడా ఢిల్లీ దగ్గర ఆ థెరపీ సెషన్స్ ని తీసుకుంది. ఆమెకు కూడా ఆ టాబ్లెట్స్ ఇచ్చింది. ఆమె కూడా ఇప్పుడు వీక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వెక్కన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మన మ్యాక్సే. ఎందుకంటే మ్యాక్స్ కి గడియారాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మరోపక్క నాన్సీ ఏమో తన ఇన్వెస్టిగేషన్ ద్వారా ఏం తెలుసుకుంటదంటే ఎప్పుడో పురాతన కాలంలో జరిగిన విక్టర్ క్రీల్ మర్డర్స్ కి ఇప్పుడు జరిగిన క్రిస్టీ మర్డర్ కి సంబంధం ఉంది అని మ్యాక్స్ ని ఎలా కాపాడడానికి నాన్సీ అండ్ రాబిన్ జైలుకి వెళ్లి విక్టర్ క్రీల్ ని కలిసి అతని స్టోరీని తెలుసుకుందాం అనుకుంటాడు, అతను ఎలా బతికాడు అని. అండ్ మ్యాక్స్ ఏమో వాళ్ళ అన్నయ్య శవపేటిక ముందు కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అండ్ వెక్కన కూడా ఇలా బాధపడే వాళ్ళని ఇంకా తొందరగా ఆవహించుకుని మర్డర్ చేసేస్తుంది. నాన్సీ అండ్ రాబిన్ జైల్లో ఉన్న విక్టర్ క్రీల్ ని కలుస్తారు. అతను ఇప్పుడు అతని స్టోరీని చెప్తాడు. విక్టర్ క్రీల్ కి మొత్తం 2 పిల్లలు ఉంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి.
ఫ్యామిలీ మొత్తంతో కలిపి ఒక ఇంటికి వెళ్తాడు. 1 మంత్ బానే ఉంటది. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళ వైఫ్ ఎముకలు విరిగిపోయి చనిపోతుంది. వాళ్ళిద్దరు పిల్లలు కూడా చనిపోతారు. విక్టర్ క్రీల్ కూడా చనిపోదాం అనుకుంటాడు. కానీ అతనే మర్డర్స్ చేశారేమో అని అతన్ని జైల్లో వేసేస్తారు. అతను ఎందుకు బతుకున్నాడంటే అప్పుడు అతని ఫేవరెట్ మ్యూజిక్ అక్కడ ప్లే అవుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ వల్ల ఇతను ఆ రోజు చనిపోలేదు. అండ్ ఒక ఆఫీసర్ ఏమో మన ఫ్రెండ్లీ డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి 11 ఎక్కడుందో చెప్పమంటాడు. మన ఫ్రెండ్లీ డాక్టర్ ఏమో 11 చనిపోయింది అని చెప్తాడు. 11 ఈ మర్డర్స్ అన్నిటికీ కారణం. డాక్టర్ బ్రెన్నర్ 11 ని ఒక సీక్రెట్ వెపన్ లాగా తయారు చేశాడు అని నాకు తెలుసు. నేను 11 ని ఎలా అయినా పట్టుకుంటా అని చెప్పి ఆ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతకు ముందు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకొస్తున్న 11 ని ఇప్పుడు ఫ్రెండ్లీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మన ఫ్రెండ్లీ డాక్టర్ అండ్ 11 కలిసాక ఆయన ఏమంటాడంటే ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు. అందుకే నీ పవర్స్ ని మళ్ళీ వెనక్కి ఎలా తెప్పించాలో నేను ఒక సీక్రెట్ కోడ్ రాశా. వెనక్కి రావడమే కాదు నీ పవర్స్ ఇంకా ఎక్కువ పవర్ఫుల్ అయిపోతాయి అని మన ఫ్రెండ్లీ డాక్టర్ చెప్తాడు. 11 ని ప్రాజెక్ట్ నీనా అని ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ ఉంటది. అక్కడ తీసుకెళ్తాడు. ప్రాజెక్ట్ నీనా ఏంటంటే 11 కోల్పోయిన పవర్స్ ని మళ్ళీ తిరిగి తెప్పించుకోవడం. అక్కడ 11 కి మన డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ మళ్ళీ కనిపిస్తాడు. మనం మళ్ళీ కలిసి పనిచేద్దాం అని పాప చెప్తాడు. 11 అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అందరూ 11 పట్టుకుని ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అండ్ 11 కేమో మళ్ళీ హెయిర్ ట్రిమ్ చేసేసి పాత స్టైల్లోకి తీసుకొస్తారు. అండ్ మరోపక్క మ్యాక్స్ నేమో వెక్కన తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు విక్టర్ క్రీల్ స్టోరీ తెలిసింది కాబట్టి నాన్సీ అండ్ రాబిన్ డస్టిన్ కాంటాక్ట్ అయ్యి ఫేవరెట్ మ్యూజిక్ ని ప్లే చేస్తే వెక్కన నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తారు. కరెక్ట్ గా అదే టైంలో హెడ్ ఫోన్స్ లో సాంగ్ పెడతారు. ఇంకా వెంటనే గాల్లోకి లేచిపోద్ది మ్యాక్స్. ఆ సాంగ్ వల్ల అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. మ్యాక్స్ సేఫ్ గానే ఉంటది. కానీ వెక్కన మ్యాక్స్ ని వెంటాడడం మాత్రం ఆపదు. ఈ ప్రాజెక్ట్ నేనాలో 11 ని తన పాత జ్ఞాపకాల్లోకి తీసుకుని వెళ్తారు తన సైకిక్ పవర్ ద్వారా. అసలు స్టార్టింగ్ లో చెప్పిన సీన్ లో 11 ఎందుకు వాళ్ళందరినీ చంపేసింది అని తెలుసుకోవాలనుకుంటారు. సో అలా ఆ పాత కాలానికి వెళ్ళిపోయాక అక్కడ 11 తో పాటు చాలా మంది వ్యక్తులు ఉంటారు. అందరితో పాటు 11 కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఒక ట్రైనర్ కూడా ఉంటాడు. అతను 11 తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక రోజు ఏమంటాడంటే నిన్ను చూస్తే నాకు ఒక వ్యక్తి గుర్తు వస్తున్నాడు. అతను నెంబర్ 1 అని అంటాడు. అప్పుడు 11 ఏమో నెంబర్ 1 ఎప్పుడో చనిపోయాడని పాపా చెప్పాడు కదా అని అంటది. అప్పుడు అతనేమో పాపా చెప్పేవి అన్ని కూడా నిజాలు కావు అని చెప్తాడు. అండ్ మన ఫ్రెండ్లీ డాక్టర్ ఏమో ఆ ఆఫీసర్ 11 ని వెతుక్కుంటూ కాలిఫోర్నియా వెళ్తాడని తెలిసి విల్లు వాళ్ళ ఇంటికి ముందుగానే ఫోర్స్ ని పంపిస్తాడు ప్రొటెక్షన్ కోసం. 11 మైక్ కి ఒక లెటర్ కూడా రాస్తుంది నేను మళ్ళీ సూపర్ హీరో అవబోతున్నా అని. అండ్ అనుకున్నట్టుగానే ఆ ఆఫీసర్ 11 వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అక్కడ ఒక అటాక్ చేస్తాడు. వీళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేస్తారు. మొత్తానికి ఒక పెద్ద ఫైట్ అయ్యింది ఇక్కడ. ప్రొటెక్షన్ కోసం వచ్చిన ఇద్దరులో ఒకరికి క్రిటికల్ గా ఉంటే మన గ్యాంగ్ అంతా కలిసి అతన్ని వ్యాన్ లో ఎక్కించుకుని అక్కడ నుంచి పారిపోతారు. ఆ వ్యక్తి చనిపోతాడు. అతన్ని ఎడారిలో పూడ్చి పెడతారు. అండ్ ఇంకో వ్యక్తి ఆ ఇంట్లోనే చాలా ఇంజురీస్ తో ఉంటాడు. ఆ బ్యాడ్ ఆఫీసర్ కి 11 రాసిన లెటర్ దొరుకుతుంది. ఇంకా అతన్ని టార్చర్ చేస్తూ ఉంటారు. ఆ టార్చర్ భరించలేక అతను కూడా 11 ఎక్కడ ఉందో చెప్పేస్తాడు. మరోపక్క యురి ఏమో వాళ్ళిద్దరిని కట్టేసి రష్యా వాళ్ళకి అమ్మేయడానికి ఫ్లైట్ లో తీసుకెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళిద్దరు వాళ్ళ కట్లు విప్పేసుకుని యురీని అటాక్ చేస్తారు. ఆ ఫ్లైట్ ఏమో కింద క్రాష్ అయిపోద్ది కానీ అందరూ బతికే ఉంటారు. ఇప్పుడు యురీని వాళ్ళిద్దరూ కలిసి కట్టేసి బెదిరించి హాపర్ ఉన్న జైల్ లొకేషన్ కి వెళ్తారు. ఎలా అంటే ముర్రి బౌమనే యురీ గెటప్ వేస్తాడు. అండ్ యురీ అండ్ జాయ్స్ ఏమో అమెరికన్స్ అన్నట్టు. కరెక్ట్ గా వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చిన సమయానికి హాపర్ అండ్ ఇంకా మిగతా వాళ్ళ ఖైదీల మీదకి ఒక డెమో గార్గాన్ని వదిలేస్తారు. అందరూ ఆ డెమో గార్గాన్ చేతిలో చనిపోతూ ఉంటారు. కానీ హాపర్ మాత్రం కొంచెం ఫైట్ బ్యాక్ చేస్తూ ఉంటాడు. మురి బౌమన్ ఏమో అక్కడ ఉన్న ఒక రష్యా జనరల్ ని భయపెట్టి అక్కడ ఉన్న ఒక గేట్ ని తెరుస్తాడు. ఆ గేట్ లోపలికి హాపర్ వెళ్లి డెమో గార్గన్ నుంచి తనని తాను రక్షించుకుంటాడు. హాపర్ అండ్ జాయ్సీ ఇప్పుడు రీయునైట్ అవుతారు. అండ్ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. అండ్ ఆ రష్యన్ జైల్లో వాళ్ళు ఇంకా చాలా డెమో గార్గన్స్ ని చూస్తారు. అండ్ ఒక షాడో మాన్స్టర్ లాంటిది చూసి షాక్ అవుతారు. ఇంకా అక్కడ నుంచి వాళ్ళందరూ బయటపడతారు. ఎంజో కూడా బయటపడతాడు. యురి వేర్ హౌస్ దగ్గర ఆగుతారు. కానీ తిరిగి అమెరికా వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఫ్లైట్ అనేది ఉండదు. అంటే యురి దగ్గర ఉన్న ఫ్లైట్ పనిచేయదు. దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మన ఫ్రెండ్లీ డాక్టర్ కి కాల్ చేయమని జాయిస్ చెప్తుంది. ఎంజో ఏమో అమెరికాకి లైన్ కలపడానికి ట్రై చేస్తాడు. అండ్ క్రిస్టి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి ఏమో ఎడ్డి కనబడతాడు. అతన్ని వాళ్ళ గ్యాంగ్ తో కలిసి ఒక చెరువులో ఫాలో అవుతూ ఉంటే అతని గ్యాంగ్ లో ఒక వ్యక్తిని ఆ వెక్కన టేక్ ఓవర్ చేసుకుంటది. అతను ఎముకలు విరిగి చనిపోతాడు. అండ్ మన స్టీవ్ అండ్ నాన్సీ గ్యాంగ్ ఏమో వాళ్ళ జవాబులను తెలుసుకోవడానికి విక్టర్ క్రీల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ కాసేపు ఇన్వెస్టిగేషన్ చేశాక ఆ ప్లేస్ మొత్తం చాలా విచ్చలవిడిగా అయిపోతూ ఉంటుంది. బల్బులు పగిలిపోవడం, వస్తువులు ఇరిగిపోవడం లాంటివి. ఎందుకంటే అదే ప్లేస్ అప్ సైడ్ డౌన్ లో వెక్కన ఉంటది. అండ్ వెక్కన మెయిన్ స్పాట్ అదే. అండ్ ఇప్పుడు విక్టర్ క్రీల్ వాళ్ళ ఇంట్లో ఇంత విధ్వంసం ఎందుకు జరుగుతుందంటే వెక్కన ఆ టైం కి క్రిస్సి బాయ్ ఫ్రెండ్ గ్యాంగ్ లో ఒక వ్యక్తిని చంపేస్తూ ఉంటాడు. ఇంకా మన 11 ఫ్లాష్ బ్యాక్ లో ఆ ట్రైనర్ ఏమో నీ మీద ఇవాళ నైట్ ఒక అటాక్ ప్లాన్ చేస్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పాప కూడా ఆ అటాక్ జరగాలనే కోరుకుంటాడు. ఎందుకంటే పాపాకి నువ్వు నచ్చవు, నువ్వు ఇక్కడ నుంచి పారిపో అని ఒక స్వైప్ కార్డ్ ని 11కి ఇస్తాడు. అది వాడాక ట్రైనర్ ని కింద కలుసుకోమంటాడు. అలా కలుసుకున్నాక ఒక టన్నెల్ ని చూపించి ఆ టన్నెల్ నుంచి బయటకు వెళ్తే
నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. కానీ ఆ ట్రైనర్ ఏమో పాప నా మెడ లోపల ఒక పరికరాన్ని పెట్టాడు, అది చాలా ఇబ్బందిగా ఉంది, దయచేసి నా కోసం నీ పవర్స్ ని యూజ్ చేసి దాన్ని బయటికి తీయవా అని అడుగుతాడు. 11 దాన్ని బయటికి తీస్తుంది. అతను థ్యాంక్ యూ చెప్తాడు. ఇంకా పైకి వచ్చి అక్కడున్న వ్యక్తులందరినీ అతను చంపేస్తూ ఉంటాడు. 11 కేమో అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు అతను టాటూని చూపిస్తాడు, అతనే నంబర్ 1 అన్నట్టు. ఇంకా మరోపక్క మైక్ వాళ్ళ గ్యాంగ్ ఏమో ఆ ప్రాజెక్ట్ నేనాకి సంబంధించిన ఒక ఫోన్ నెంబర్ దొరుకుతుంది. కానీ అది ఫోన్ నెంబర్ కాదు, అది ఒక కంప్యూటర్ నెంబర్ అని వాళ్ళకి అర్థం అవుద్ది. దీన్ని క్రాక్ చేయడానికి వాళ్ళు సూజీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ చాలా కష్టపడి సూజీ కంప్యూటర్ ని యూజ్ చేసి ఆ లొకేషన్ ట్రాక్ చేస్తారు. ఇంక మరోపక్క హాపర్ కి మన ఫ్రెండ్లీ డాక్టర్ తో ఫోన్ కనెక్ట్ అవుతుంది. కానీ మన ఫ్రెండ్లీ డాక్టర్ మాట్లాడు. అతని టీం కి చెందిన ఇంకో అమ్మాయి మాట్లాడుతుంది. ఆమెమో 11 అండ్ జాయ్సీ వాళ్ళ పిల్లలు కలిసి హాకిన్స్ కి వెళ్లి ఫైట్ చేస్తున్నారు, మళ్ళీ ఒక గేట్ ఓపెన్ అయింది అన్నట్టు చెప్తుంది. హాపర్ అండ్ జాయ్స్ ఏమో కంగారు పడతారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఎలా అయినా హెల్ప్ చేయాలనుకుంటారు. దానికి వాళ్ళు హాకిన్స్ వరకే వెళ్ళక్కర్లేదు, అక్కడ రష్యాలో ఉన్న గేట్ ని డిస్ట్రాయ్ చేస్తే అది హాకిన్స్ లో ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ అయిద్దని అనుకుని మళ్ళీ ఆ జైలు లోపలికి వీళ్ళందరూ వెళ్తారు. ఇంకా మన ట్రైనర్ ఏమో నంబర్ 1 అని తన టాటూని చూపించాక 11 కూడా చంపేద్దాం అనుకుంటాడు. కానీ 11 తనకంటే పవర్ఫుల్. తన పవర్ తో నంబర్ 1 ని పైకి లేపేసి నాశనం చేసే ప్రాసెస్ లో అప్ సైడ్ డౌన్ లోకి పంపించేస్తుంది. అలా అతను అప్ సైడ్ డౌన్ లోకి వెళ్ళాక వెక్కనాలాగా మారతాడు. అండ్ పాప అక్కడికి వచ్చేసరికి 11 వాళ్ళందరినీ చంపింది అని అనుకుంటాడు. కానీ తర్వాత తెలుస్తుంది నంబర్ 1 వీళ్ళందరినీ చంపాడు అని. అండ్ తర్వాత సీసీ కెమెరాలో 11 నంబర్ 1 చంపిన విజువల్స్ ని కూడా చూస్తాడు. 11 లో ఉన్న ఈ పవర్ ని చూసే మన పాప 11 మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకా పవర్ఫుల్ గా తయారు చేద్దాం అనుకునేవాడు. ఇంకా మన డస్టిన్ గ్యాంగ్ ఏమో కంపాస్ విచిత్రంగా ప్రవర్తిస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే దగ్గరలో అప్ సైడ్ డౌన్ కి వెళ్లే గేట్ ఉంది అని వాళ్ళకి అర్థం అవుతుంది. ఒక మనిషిని చంపిన ప్రతిసారి అప్ సైడ్ డౌన్ కి వెళ్లే ఒక గేట్ అనేది ఓపెన్ అయ్యింది. ఈసారి గేట్ అనేది చెరువు కింద ఉంటది. ఎందుకంటే వెక్కన తన లాస్ట్ పర్సన్ ని ఆ చెరువు పైనే చంపాడు కాబట్టి. స్టీవ్ అక్కడ ఉందా లేదని చూడడానికి వెళ్తాడు. కానీ అలా చూడడానికి వెళ్ళినప్పుడు అప్ సైడ్ డౌన్ లోకి ఆ తీగలు లాగేస్తాయి. స్టీవ్ తో పాటు ఇంకా నాన్సీ రాబిన్ కూడా వెళ్తారు. అండ్ సీజన్ 1 లో విల్ ఎలా అయితే లైట్స్ ని యూజ్ చేసి కమ్యూనికేట్ చేశాడో అలాగే ఇప్పుడు వీళ్ళు డస్టిన్ తో కమ్యూనికేట్ చేస్తారు. ఆ అప్ సైడ్ డౌన్ నుంచి మన మెయిన్ వరల్డ్ కి రావడానికి ఒక మార్గాన్ని కనిపెడతారు. అలా ఒక్కొక్కరు వస్తూ ఉంటే నాన్సీనేమో ఆ వెక్కన టేక్ ఓవర్ చేస్తుంది. నాన్సీ ఏమో ఇప్పుడు ఆ విక్టర్ క్రిల్ స్టోరీని వాళ్ళ కొడుకు హెన్రీ క్రిల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తుంది. అతనికి చిన్నప్పటి నుంచి చాలా పవర్స్ అనేవి ఉంటాయి. స్పైడర్స్ అంటే ఎక్కువ ఇష్టపడేవాడు. అది వాళ్ళ అమ్మకి నచ్చక ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకుంటది. దానికి హెన్రీ క్రిల్ కి కోపం వచ్చి ఒక రోజు రాత్రి వాళ్ళ అమ్మని గాల్లో లేపి ఎముకలు విరిచేసి చంపేస్తాడు. అలాగే ఫ్యామిలీ మొత్తాన్ని అలాగే చేస్తాడు. కానీ విక్టర్ క్రిల్ అప్పుడు బతికిపోతాడు. తన పవర్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హెన్రీ క్రిల్ కళ్ళు తిరిగి పడిపోతాడు. విక్టర్ క్రిల్ ఏమో హెన్రీ కూడా చనిపోయాడని అనుకుంటాడు. కానీ అతన్ని తర్వాత మన పాప తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాడు. అండ్ అతనే మన నెంబర్ 1. ఆ నెంబర్ 1 మన వెక్కన. ఇదంతా నాన్సీ చూస్తుంది. అండ్ వెక్కన నాన్సీతో ఇంకోటి కూడా చెప్తుంది. అదేంటంటే వెక్కన ఒక్కొక్క మనిషిని చంపినప్పుడు ఒక్కో గేట్ ఓపెన్ అయింది కదా. ఈ 4 గేట్లు నలుగురు మనిషిని చంపాక ఒక చోట కలుస్తాయి. అది చాలా భయంకరంగా ఉంటది. ఈ విషయాన్ని నువ్వు 11 తో చెప్పాలి అని వెక్కన నాన్సీకి వార్నింగ్ ఇస్తాడు. అండ్ నాన్సీని మళ్ళీ మన మెయిన్ ల్యాండ్ కి పంపించేస్తాడు. ఆ 4వ మర్డర్ జరగకుండా ఎలా అయినా ఆపాలని మన గ్యాంగ్ అంతా అనుకుంటూ ఉంటారు. కానీ వెక్కన 4వ వ్యక్తిగా ఎవరిని ఎంచుకుంటుందో వాళ్ళకి తెలియదు. అప్పుడు మ్యాక్స్ ఏమో నన్ను ఇంకా వెక్కన వేటాడుతున్నాడు. ఆ 4వ లిస్ట్ లో నేను కూడా ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. నేను వెక్కన అటెన్షన్ ని ఇంకా ఎక్కువగా గ్రాప్ చేస్తాను. వెక్కన నా కోసం వచ్చినప్పుడు మీరందరూ కలిసి వెక్కనని చంపేయండి అని మ్యాక్స్ చెప్తుంది. ఈ ప్లాన్ మొత్తాన్ని 11 తన సైకిక్ పవర్ ని యూజ్ చేసి చూస్తుంది. నేను వచ్చే వరకైనా ఆగండి అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఎందుకంటే 11 కూడా తెలుసు ఇది ఎంత రిస్కీ ప్లాన్ అనేది. ఇంకా 11 ఏమో ఆ ప్రాజెక్ట్ నేనా నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటది వాళ్ళ ఫ్రెండ్స్ ని కాపాడడానికి. కానీ పాప ఏమో దానికి ఒప్పుకోడు. పాపను కూడా ఎదిరించి బయటకు వచ్చేస్తది. కానీ అప్పుడు ఆ టైం కి ఆ బ్యాడ్ ఆఫీసర్ 11 ని చంపడానికి అక్కడికి పెద్ద ఫోర్స్ వేసుకుని హెలికాప్టర్ వేసుకుని వచ్చేస్తాడు. ఆ టైంలో పాప 11 ని కాపాడడానికి ఆ ప్లేస్ నుంచి 11 ని పట్టుకుని పరిగెడుతూ ఉంటాడు. కానీ ఆ ఫోర్స్ ఏమో పాపాని చంపేస్తుంది. 11 అక్కడ చాలా బాధపడుతుంది. అదే టైంలో మైక్ వాళ్ళు వ్యాన్ వేసుకుని అక్కడికి వచ్చి 11 ని కాపాడి తీసుకువెళ్తారు. స్టీవ్, నాన్సీ, రాబిన్, డస్టిన్, ఎడ్డీ వీళ్ళ 5గురు కలిసి అప్ సైడ్ డౌన్ కి వెళ్తారు. మ్యాక్స్ అండ్ లూకస్ ఏమో విక్టర్ క్రీల్ వాళ్ళ హౌస్ కు వెళ్తారు. సింపుల్ గా ఇప్పుడు ప్లాన్ ఏంటంటే స్టీవ్ వాళ్ళ గ్యాంగ్ ఏమో అప్ సైడ్ డౌన్ లో ఉన్న విక్టర్ క్రీల్ వాళ్ళ ఇంట్లో వెక్కన ఉంటాడు కదా. మ్యాక్స్ ని చంపే ప్రాసెస్ లో ఉన్నప్పుడు దాని బాడీ ఇన్యాక్టివ్ మోడ్ లో ఉంటది. ఆ టైంలో దాన్ని చంపాలి. ప్లాన్ ప్రకారమే వీళ్ళందరూ అప్ సైడ్ డౌన్ లో విక్టర్ క్రీల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ దారి మధ్యలో చాలా గబ్బిలాలు అనేవి ఉంటాయి. ఆ గబ్బిలాల్ని ఎడ్డీ సింగిల్ హ్యాండెడ్ గా దూరంగా తీసుకెళ్తాడు. అండ్ ఆ గబ్బిలాల చేతిలో చనిపోతాడు. అండ్ మ్యాక్స్ ఏమో విక్టర్ క్రీల్ వాళ్ళ ఇంట్లో బాధపడుతూ ఉంటది. అప్పుడు వెక్కన తనని ఆవహించుకుంటాడు. అదే టైంలో క్రిస్సి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి లూకస్ తో గొడవ పెట్టుకుంటాడు. వీళ్ళిద్దరికి గొడవ ఇద్ది. లూకస్ అతన్ని చితక్కొడతాడు. మరోపక్క 11 ఏమో
వెంటనే హాకిన్స్ కి రాలేదు కాబట్టి తన సైకిక్ పవర్ తో మ్యాక్స్ ఏం చేస్తుందో చూస్తూ ఉంటది. మరోపక్క హాపర్ ఏమో మళ్ళీ ఆ జైలు లోపలికి వెళ్తాడు. కానీ ఈసారి వెళ్ళేసరికి ఆ జైలు మొత్తం హడావుడిగా ఉంటది. మనుషులందరూ చనిపోతారు. ఎందుకంటే ఇంతకు ముందు వీళ్ళు చూసిన షాడో డెమోగార్గన్స్ లోపలికి వెళ్ళిపోయి డెమోగార్గన్స్ చాలా పవర్ఫుల్ గా అయిపోతాయి. అండ్ స్టీవ్ వాళ్ళనేమో తీగలు అనేవి పట్టేసుకుంటాయి. వాళ్ళు వెక్కన దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉంటారు. అండ్ వెక్కన ఏమో ఆల్మోస్ట్ మ్యాక్స్ ని చంపైపోతాడు. అదే టైంలో 11 తన పవర్ తో వెక్కనాన్ని కంట్రోల్ చేసి పక్కగా దోసేస్తది. అండ్ వెక్కన కూడా ఏం తక్కువ కాదు, 11 ని బంధించేస్తాడు తన పవర్ తో. మైండ్ ఫ్లేయరే మనం మెయిన్ విలన్ అనుకుంటాం, కానీ మైండ్ ఫ్లేయర్ ని కంట్రోల్ చేసేది కూడా వెక్కనానే. ఎలా అంటే హెన్రీ క్రీల్ కి చిన్నప్పటి నుంచి ఉన్న పవర్స్ ని యూజ్ చేసి ఆ మైండ్ ఫ్లేయర్ ని కంట్రోల్ చేయగలుగుతాడు. సో ఇంకా వెక్కనానే మన మెయిన్ అల్టిమేట్ విలన్. సో ఇంకా 11 ని బంధించాక వెక్కన మ్యాక్స్ ని ఎముకలు విరిచి చంపేస్తాడు. అప్పుడే తీగలను విడిపించుకొని స్టీవ్ వాళ్ళు ఇన్యాక్టివ్ గా ఉన్న వెక్కన బాడీ మీద మాలటోస్ వేసి దాన్ని కాల్చేస్తారు. ఆ వెక్కనాకి చాలా ఇంజురీస్ అవుతాయి. హాపర్ వాళ్ళేమో ఆ డెమోగార్గన్స్ ని చంపేస్తూ ఉంటారు. లాస్ట్ కి ఒక పెద్ద డెమోగార్గన్ ఉంటది. దాన్ని హాపర్ సింగిల్ హ్యాండెడ్ గా నరికేస్తాడు. అండ్ వెక్కన నలుగురిని చంపేసింది కాబట్టి ఆ 4 గేట్స్ అనేవి ఒక చోట కలుస్తాయి. మొత్తం విధ్వంసం అయిపోద్ది హాకిన్స్. మన యూరి అండ్ ఎన్జో ఏమో ఆ హెలికాప్టర్ తో ఇప్పుడు హాపర్ వాళ్ళని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి తీసుకువెళ్తారు. అండ్ ఇప్పుడు 2 రోజుల తర్వాత మైక్ అండ్ జోనథన్ వాళ్ళు హాకిన్స్ కి వస్తారు. హాకిన్స్ ఏమో మొత్తం ఎలా పడితే అలా అయిపోద్ది వెకన వల్ల. నాన్సీ అండ్ జోనథన్ చాలా కాలం తర్వాత రీయూనైట్ అవుతారు. హాపర్ అండ్ 11 కూడా చాలా ఆనందంగా రీయూనైట్ అవుతారు. అండ్ మ్యాక్స్ కూడా చనిపోదు, కోమాలో ఉంటది. ఇదొక మిరాకిల్ అని డాక్టర్స్ చెప్తారు. అండ్ విల్లేమో నేను మళ్ళీ హాకిన్స్ కి వచ్చాక నేను వెకనాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను. అతను చాలా బాధలో ఉన్నాడు, గట్టి రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు హాకిన్స్ లో వెదర్ అనేది సడన్ గా మారిపోద్ది. వాళ్ళొక పెద్ద మాన్స్టర్ లాంటిది అనేది చూస్తారు. పువ్వులన్నీ వాడిపోయి ఉంటాయి. ఒక పెద్ద ఫైట్ కోసమే వీళ్ళందరూ సిద్ధమై ఉంటారు. ఇక్కడతో ఈ సీజన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో అది మరి ఈ వీడియోకి మొత్తం అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని కవర్ చేశానని అనుకుంటున్నా. ఏదైనా పాయింట్ ని మిస్ అయ్యి ఉంటే లేకపోతే మిస్టేక్ చెప్పుంటే నా కామెంట్స్ ద్వారా కింద తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. అలాగే మన కంటెంట్ కనుక నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్. మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.